కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తమున మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభనీదవు జృప్పిడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. నాన్నగారు, పద్మాక్షిని పూజించే చేతులు మాత్రమే చేతులు అనదగినవి, లక్ష్మీశుని కీర్తించే నాలుక మాత్రమే నాలుక అనదగినది, దేవేశుని వైపు చూసే చూపులు మాత్రమే చూపులు అనదగినవి, నారాయణుడికి మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు అనదగినది, హరినామాన్ని వినిపించే చెవులు మాత్రమే చెవులు అనదగినవి, మాధవుని అందు లగ్నమయ్యే మనస్సు మాత్రమే మనస్సు అనదగినది, భగవంతునికి చేసే ప్రదక్షిణలే అడుగులు అనదగినవి, ఆదిపురుషుని మీద లగ్నమయ్యే బుద్ధి మాత్రమే సద్బుద్ధి, పరదేవతను ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు, చక్రపాణిని తెలియచెప్పేదే అసలైన విద్య, విశ్వంభరుడైన విష్ణువుని వివరించేవాడే సద్గురువు, వైకుంఠుని వద్దకు పొమ్మనేవాడే మంచి తండ్రి. అవును, లోకరక్షాకరుడైన విష్ణుమూర్తికి అంకితంగానిదే దేనికి సార్థకత లేదు కదా తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఉద్దేశించి అంటాడు. అంటే భగవంతునికి చేసే ఏ సేవ అయినటువంటిది కూడా చెయ్యనప్పుడు ఈ శరీరం ఉన్నా కూడా వ్యర్థమే అని దీని తాత్పర్యం. భగవంతుడు అయితే విష్ణువు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, శివకేశవుల అభేదము. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేష